ఎవరనుకున్న అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, మీరు నాకు సహాయం చేస్తారా? నేను మహేష్ సార్ని కలవాలి. విజిటింగ్ హౌస్లో రాకుండా ఇప్పుడొచ్చి అడుగుతున్నారేంటి? నన్ను ఆయన దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, అందుకే ఇప్పుడొచ్చాను. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి వెళ్దామంటే మిత్ర అక్కడే కూర్చునుంది. పేషెంట్ ఫ్యామిలీకి తెలియకుండా మీరు ఆయన్ని కలవడం కుదరదు. నేను మహేష్ సార్తో మాట్లాడకపోతే బయట అన్యాయంగా ఒక జీవితం బలైపోతుంది. ఒక నిర్దోషిని దోషిగా మారుస్తారు. ఏంటి మీరనేది? నేను పెళ్లి చేసుకోబోయే అతనే తన మీద హత్యా ప్రయత్నం చేశాడనే భ్రమలో మహేష్ సార్ ఉన్నారు. అదే మాట పోలీసులతోనూ చెప్పారు. స్టేషన్లో నాకు కాబోయే భర్తని విపరీతంగా కొడుతున్నారు. ఆ హత్యా ప్రయత్నానికి తనకి ఎలాంటి సంబంధమూ లేదు. ఎవరో కావాలనే ఇరికించారు. మహేష్ సార్తో నేను వివరంగా మాట్లాడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం కాదు. కానీ నాకు లోపలికి వెళ్ళే అవకాశం దొరకడం లేదు. నీ తోడబుట్టిన దాన్ని అనుకుని ఒక్క సహాయం చేయండి. నన్ను మహేష్ గారి దగ్గరికి పంపించండి. నా అశ్విన్కి ఏమైనా అయితే నేను చచ్చిపోతాను. నేను ఇలా చేయడం తప్పు, కానీ ఒక నిర్దోషిని కాపాడే విషయంలో తప్పు చేసినా తప్పు లేదనిపిస్తుంది. నేను వెళ్ళి ఆ మిత్ర గారికి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాను. ఆ టైంలో మీరు లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడండి. మీ మేలు మర్చిపోలేను సిస్టర్. బాధపడకండి, మీకు కాబోయే భర్తకు ఏమీ కాదు. అశ్విన్, ఏ అశ్విన్, 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 టిఫిన్ తెచ్చాను, త్వరగా తిను. నాకు వద్దు సార్. పరిగెత్తడానికి ఓపిక ఉండాలి కదా, తిను. సార్, పరిగెత్తడం ఏంటి సార్? నువ్వు పారిపోతున్నావు కదా. సార్, మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నేను పారిపోవడం ఏంటి సార్? ఎన్కౌంటర్లో చావాలంటే పారిపోవాలి కదా. సార్, నిజమే, నువ్వు విన్నది నిజమే, నువ్వు చూస్తున్నది కూడా నిజమే. కాసేపట్లో నువ్వు ఎన్కౌంటర్లో చావబోతున్నావు. కానీ నేను షూట్ చేసేది నేను కాదు. దీన్ని బట్టి నాకొకటి బాగా అర్థమైంది. నువ్వు ఈ కేసు నుంచి బయటపడితే అసలు నేరస్తులు అడ్డంగా ఇరుక్కుంటారు. అందుకే ఏకంగా నిన్ను లేపడానికి పెద్ద స్కెచ్చే గీశారు. ఇందులో మా డీసీపీ హస్తం కూడా ఉంది. సార్, ఏంటి సార్ ఇది? మీరు చెప్పేది నిజమా? నన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నారా? అరవకు. నువ్వు బతికి బయటపడాలంటే ఇక నుంచి పారిపోవాలి. లేదు సార్, నేను చట్ట ప్రకారమే వెళ్తాను. పిచ్చోడా, ఆ చట్టాన్ని చుట్టం చేసుకొని కొనేశారు. ఇంకా చట్టాన్ని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళనేం చేయగలవు? సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ముందా చొక్కా వేసుకో. సార్, చొక్కా వేసుకో. ఇదిగో, ఈ రివాల్వర్ తీసుకొని
నా మీద గురిపెట్టి నన్ను బయటికి లాక్కెళ్ళి తోసి పారిపో. సార్ వద్దు సార్, పొరపాటున రివాల్వర్ పేలితే ఇందులో బుల్లెట్స్ తీసేసానయ్య బాబు. నువ్వు ఎన్కౌంటర్లో చావకుండా బయటపడాలంటే ఇదొక్కటే మార్గం. పట్టుకో పట్టుకోవయ్యా. నా తల మీద గురి పెట్టవయ్యా. పెట్టు పెట్టు. అశ్విన్ వద్దు, అశ్విన్ వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు అశ్విన్, వద్దు అశ్విన్, నన్నేం చేయొద్దు. అశ్విన్ వద్దు, అశ్విన్, అశ్విన్ వద్దు, వద్దు అశ్విన్. ఏయ్ అశ్విన్ వద్దు, వద్దు అశ్విన్, అశ్విన్, రావద్దు. అశ్విన్ వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు అశ్విన్, అశ్విన్ సాధన చేయొద్దు, అశ్విన్, సాధన చేయొద్దు, ఏయ్ అశ్విన్ దగ్గరికి వద్దు, రావద్దు. సాధన చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అశ్విన్. సాధన చేయొద్దు. ఏయ్ అశ్విన్ వద్దు. వచ్చారో మీ ఎస్ఐని కాల్ చేస్తాను. తప్పు చేస్తున్నా అశ్విన్. అశ్విన్ నా మాట బండి విను. స్టార్ట్ చేయండి. వదిలిపెట్టు. వద్దు అశ్విన్, అశ్విన్, బండి స్టార్ట్ ఏయ్, చేయి. ఏ అశ్విన్, వద్దు రావద్దు. అశ్విన్, చెప్పేది విను. ఏ అశ్విన్, అశ్విన్, తప్పు చేస్తున్నావు. పోనీ అశ్విన్ తప్పు చేస్తున్నావు నువ్వు. మీరు ఆగండి. పోనీ పోనీ పోనీ. ఏయ్. హలో హలో కంట్రోల్ రూమ్. అశ్విన్ అనే నిందితుడు మన సిఎస్ఆర్ పైన రివాల్వర్ పెట్టి కిడ్నాప్ చేశాడు. మేడం, రేపు డిశ్చార్జ్ అవుతున్న మహేష్ గారి అటెండెంట్ ని అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు పిలుస్తున్నారు. వెళ్ళండి. ఆఫీస్ ఎక్కడుంది? గ్రౌండ్ ఫ్లోర్ మేడం. థ్యాంక్స్ సిస్టర్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. మొత్తం మందుల దొంగతనంగా ఎగుమతి చేసి త్రిమూర్తి డాన్ కదా వీడు. వీడు ఈ రాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నాడు?